సరిపోదా శనివారం. ఈ మూవీ టీజర్ వచ్చినప్పుడే నాకైతే ఈ మూవీ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగాయి. అండ్ ఈ మూవీ టీజర్ నేను ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఉంటదేమో నానికి, శనివారమే కొడతాడేమో అని అనుకున్నా. కానీ టీజర్ అండ్ ట్రైలర్ తో అలాంటి మూవీ కాదు, పక్కా కమర్షియల్ మూవీ అని తెలిసిపోయింది. అండ్ వివేకాత్రేయ డైరెక్షన్ అంటే మనందరికీ తెలిసిందే, బ్రోచేవారెవర్లే అంతే సుందరానికి టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే అండ్ రైటింగ్ ఉంటదని. వివేకాత్రేయ మాత్రం ఈ మూవీతో కొంచెం డిసప్పాయింట్ చేశాడని చెప్పుకోవాలి. మూవీ వివేకాత్రేయ స్టైల్ మార్చి మాస్ యాక్షన్ లో దిగి ఈ మూవీని డైరెక్ట్ చేసినట్టుంది. ఈ మూవీ మాత్రం రొటీన్ రెగ్యులర్ కమర్షియల్ మూవీ. అండ్ నాని అండ్ ఎస్జే సూర్య ఉండడం వల్ల ఈ మూవీలో బజ్ అయితే మామూలుగా లేదు ఈ మూవీ మీద. అండ్ మూవీ స్టార్ట్ అవడం నానికున్న శనివారం ఎందుకు కొడతాడు అని, తను ఎవరి మీద కోపం వస్తే బుక్ లో రాసుకుని ఏం చేస్తాడు వారిని అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటారు. నాని ఇంట్రడక్షన్ సీన్స్ అన్ని అలానే ఉంటాయి. అండ్ ఫస్ట్ హాఫ్ లో రొటీన్ లవ్ స్టోరీ ఉంటది. అండ్ ఎస్జే సూర్య క్యారెక్టర్ అయితే సినిమాకే హైలైట్ అని చెప్పుకోవాలి. ఎస్జే సూర్య అండ్ నాని మధ్య వచ్చే సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అండ్ ఇంటర్వెల్ బ్యాక్ కూడా చాలా అంటే చాలా బాగుంటది. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేకల్లా సినిమా రొటీన్ కమర్షియల్ మూవీ అయిపోయింది. సెకండ్ హాఫ్ లో అయితే నానికి అండ్ ఎస్జే సూర్యకి మధ్య ఉండే సీన్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ ఈ మూవీని చూడాలంటే నాని అండ్ ఎస్జే సూర్య కోసం చూడొచ్చు. వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ మ్యూజిక్ జిబేయస్ అయితే మామూలుగా ఇవ్వలేదు మూవీస్. మ్యూజిక్ అయితే సాంగ్స్ కంటే ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి బాగా పేరు వస్తుంది. అండ్ సినిమాటోగ్రఫీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ నైట్ వచ్చే సీన్స్ గానీ, ఆ ఫాస్ట్ కట్స్ గానీ చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ వివేకాత్రేయ గురించి వస్తే, వివేకాత్రేయ తన కామెడీ జోనర్ అండ్ స్టోరీ టెల్లింగ్ ని, స్క్రీన్ ప్లే ని ఈ మూవీలో డిఫరెంట్ గా మార్చాడు. అందుకని డిఫరెంట్ గా చేశాడు. కానీ ఎక్కడో తన మార్క్ కోల్పోయాడని అనిపిస్తుంది. ఇంకా నాని విషయానికి వస్తే, నాని ఆల్ టైమ్ ఫేవరెట్ మనందరికి. అండ్ నాని కోసమైనా ఈ సినిమా చూడొచ్చు. అండ్ డెఫినెట్ గా నాని ఉన్న అన్ని సీన్స్ కూడా బాగుంటాయి. అండ్ మనల్ని అందరిని ఎంటర్టైన్ చేస్తారు. ఇంకా హీరోయిన్ అజయ్ ఘోష్ గారు అండ్ మురళీ శర్మ గారు, సాయి కుమార్ గారు, వీళ్ళందరూ సపోర్టింగ్ క్యారెక్టర్లు బాగానే చేశారు. అండ్ మూవీ విషయానికి వస్తే, ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3.5/5. అండ్ ఈ మూవీ మీరు చూసారా? మీరు ఎంత రేటింగ్ ఇస్తారు కింద కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.